నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాండి. నేను బాంబే వచ్చాను. నిన్న బాంబే నుండి కొంచెం పన్నెండంగా వచ్చినాను. ఈ రోజు పొద్దున నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆర్ఎస్ఎస్ నోట పాట పాడిన శివకుమార్ గారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆయన ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ చిన్నప్పటి సంది ఏదో పరిస్థితుల బట్టి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన ఎప్పుడో బయటకు వచ్చేది ఉంటే ఇంకా వస్తలేడు. చూస్తున్నారు జనం. ఈ రోజు అసెంబ్లీలో అది ఆర్ఎస్ఎస్ పాట పాడుతా ఉంటే చూస్తా ఉన్నా. చూడండి, చూడండి, మీరైనా ಆರ್ಎಸ್ಎಸ್ ಚಡ್ಡಿ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ ಸದಾ ವತ್ಸಲೆ ಮಾತೃಭೂಮಿ ಅಧ್ಯಕ್ಷ ಹಿಂದೂ ಭೂಮಿ ಸುಗಂ ವರ್ಧಿತೋಹಂ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಮಹಾಮಂಗಲೆ ನಾವೆಲ್ಲ ಆಮೇಲೆ ಮತ್ತೆ ಕಡತಿಂದ ತೆಗೆದಾಕಿಸ್ಬೇಡ್ರಿ. ಚರ್ಚೆ ಬೇಡ ಅದನ್ನ. అదే చూడండి ఇట్లా. ఎందుకంటే ఒక్కొక్కరు అది వాళ్ళు ఏం చేసేది అర్థం చేసుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది అన్న దాని మీద ప్రపంచాలు అన్ని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. మన ఇప్పుడు తెలంగాణ అది ప్రెసిడెంట్ ఉంది కదా, ఆ మేడం మన కాంగ్రెస్ కు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది చూడండి. ఆమె కూడా ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్నోళ్ళు వాళ్ళు చాలా వరకు అవినీతికి దూరంగా ఉంటారు. అవినీతి చేస్తా అంటే ప్రోత్సహించరు వాళ్ళకు. ఎందుకంటే మైండ్ అదే ఉంటది అన్నట్టు. ఇగో ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్న లక్షణాలు ఇవి. చిన్నప్పటి సంది కొంతమంది ముఖ్యమంత్రులు దిగిపోగా కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతారు చాలా మంది. ఇటువంటి వ్యవస్థ ఉన్న భారతీయ జనతా పార్టీని రాహుల్ గాంధీ గారు మీరు ఇది ఓటు దొంగతనం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ చరిత్ర మొత్తం తిస్తే వీళ్ళు అసలు చచ్చిపోవాలి. ఇక అవి అట్లా ఉంటది అన్నట్టు. వాళ్ళ చరిత్ర మొత్తం రోజు భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క వాళ్ళ బుక్కులు, వాళ్ళ తాత చేసింది, వాళ్ళ నానమ్మ చేసిన చరిత్ర అన్ని తీస్తా ఉంటే వీళ్లకు మింగుడు పడతలేదు. అట్లా వాళ్ళు అలాంటి వ్యవస్థలా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మన బీజేపీని విమర్శిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ రోజు చట్టాలు తీసుకొస్తా ఉన్నారు మన నరేంద్ర మోడీ గారు. ఒకసారి జైలుకు పోతే 50 గంటలు ఉంటే కూడా గవర్నమెంట్ జాబ్ తీసేయాలి అని అంటా ఉన్నాడు. దానికి వీళ్ళు ఇప్పుడు పొలిటికల్ లీడర్ కూడా జైలుకు పోతే మన ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఎమ్మెల్యే పదవి పోతుంది, మంత్రి పదవి పోతుంది. అటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఎంత మంచి చూడండి. అంతకుముందు వీళ్ళు ఈ మన రైతు చట్టాలు తీసుకొచ్చారు. రైతు చట్టాలు ఎంత మంచి చట్టాలు అవి. ఇప్పుడు ఈ రోజు పంజాబ్ ఒక పెద్ద మనిషి, మేము ఆ రోజు తప్పు చేసినాం, మన నరేంద్ర మోడీ గారు మంచి చట్టాలు తీసుకొచ్చారు, మేమే పొరపాటు చేసినాం, ఆ చట్టాలు ఇప్పుడు ఉంటే ఎంత మంచిగుండు అని ఇప్పుడు అంటా ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కటి తెలుస్తా ఉన్నది. వాళ్ళకి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఏం కథ, శిశుపాలన లెక్క 100 తప్పులు దాకా చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇగో ఇటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని విమర్శిస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు బూతులే తిరుగుతా ఉంటారు. కాంగ్రెస్ కి వచ్చింది ఏంటంటే ఒక బూతులు. టీఆర్ఎస్ నేర్పింది ఈ బూతులన్నీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది పడతామని ఆంధ్రోడికి ఇంద్రోడికి తిట్టి మళ్ళీ ఆంధ్రోళ్ళకే కాంట్రాక్ట్లు అప్పచెప్పి, కాళేశ్వరం గాని యాదగిరిగుట్ట గాని ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు. కాంగ్రెస్ చూడండి, 2 అన్నదమ్ములకి లెక్కనే ఉంటాయి. వీళ్ళు సౌత్ పిల్లల లెక్క. కాంగ్రెస్ టీఆర్ఎస్ వీళ్ళంతా ఒకటే. ఏదో ఒక టైం వస్తే 10-5 సీట్లు వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అటువంటి వ్యవస్థను మీరు టీఆర్ఎస్ తో ఉన్నారు, మీరు కాంగ్రెస్ తో ఉన్నారు అని వీళ్ళు విమర్శిస్తారు. అంటే రోజు ఒకసారి పేపర్ రావాలి. అటువంటిది వీళ్ళు వాడుకుంటా ఉన్నారు. చూడండి, నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ నుండి మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్.